జగన్ కి ఓటేసి ఆయనకు అధికారం ఇస్తే తిరుపతిలో కావచ్చు చాలా చోట్ల ఎక్కడ కూడా ఈసారి అరాచకం రాజ్యం వెళ్తుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన వర్గీయులను అక్కడ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. చంద్రబాబు నాయుడిని ఎలాగైనా ఓడించాలి అనే ఒక దీంతో 100 కోట్ల రూపాయలు అక్కడ గుమ్మరిస్తున్నారు అనేది బాగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు నాయుడిని కూడా ప్రజలతో మాట్లాడినవ్వకుండా వెహికల్ లాక్కుని మైకులు లాక్కుని నానా హడావుడి చేశారు కదా. ఈ నేపథ్యంలో అక్కడ కేంద్ర బలగాలతో బందోబస్తు చేసినట్టున్నారు ఎలక్షన్స్కి. కుప్పంకు సంబంధించి ఏమన్నా స్పెషల్ రిపోర్ట్స్ ఉన్నాయా? ప్రశాంతంగా సాగిపోయిందా? అంటే మనకి కుప్పానికి సంబంధించి వీళ్ళు చేసిన అరాచకం కుప్పం ప్రజలు సహించలేకపోయినారు. యాక్చువల్గా కుప్పంలో అటు ద్రవిడ అంటే కన్నడ, తమిళ్, తెలుగు 3 భాషలకు సంబంధించినటువంటి ప్రజలు ఉంటారు. అక్కడ చాలా మంచి ఆలోచన చేసేటువంటి ప్రజలు ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా ఈ హింసని అంటే అక్కడ కూడా ఇదే సేమ్ కళ్ళు చెవులు నోరు మూసుకుని బతకమని చెప్తే అక్కడ బతికే పరిస్థితి లేదు. ఇప్పటి వరకు భరించినారు. కానీ ఒక విషయాన్ని నేను స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాను. కుప్పంలో ఒక జెండా వైసీపీ జెండాని ఎగరవేయడానికి పోలీస్ బందోబస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియదు. అక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం సంబంధించినటువంటి ఓటర్లు చాలా ఎక్కువ అభిమానంతో, మనసుతో, ప్రేమతో ఉంటారు. ఇక్కడ ఈరోజు ఇంకో కీలకమైన ఒక విషయం చెప్పాలి. తిరుపతిలో కావచ్చు చాలా చోట్ల వైసీపీకి సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళు శరీరాలు మాత్రమే ఆయా బూతుల దగ్గర ఉన్నాయి. వాళ్ళ మనసు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఆలోచన పూర్తిగా పోయినసారి పనిచేసినంత కాన్సన్ట్రేట్ గా ఎక్కడ పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు కానీ భువనేశ్వర్ గారు కానీ ప్రచారం చేశారు. భువనేశ్వర్ గారు ఎన్నికల ముందు అక్కడే ఉండి అన్నీ చూసుకున్నారు కదా. వాళ్ళు టార్గెట్ 1,00,000 మెజారిటీ అని అనుకున్నారు కదా. ఆ స్థాయిలో విజయం సాధించే అవకాశం ఉందా చంద్రబాబు నాయుడు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలవబోతున్నారు. మెజారిటీ ఇంతకుముందు గతంలో ఎట్లా ఉండేదో అంతకంటే ఎక్కువ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే భువనేశ్వరి గారు కావచ్చు, శ్రీకాంత్ ముఖ్యంగా ఎమ్మెల్సీ గెలిచినటువంటి శ్రీకాంత్ అక్కడే కూర్చున్నారు. ఆయన చాలా ప్రజలతో కనెక్ట్ అయిన పరిస్థితి. గతంలో కుప్పంలో కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ కుప్పంలో ఉండేటువంటి కొంతమంది నాయకులు, అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులు క్యాడర్కి సరైనటువంటి కేర్ తీసుకోకుండా వదిలిపెట్టిన పరిస్థితి, కొల్యూటెడ్ పాలిటిక్స్ చేసినటువంటి పరిస్థితి. అయితే శ్రీకాంత్ పూర్తిగా కమిటెడ్ పాలిటిక్స్ చేశారు. మరోవైపు బోనమ్మ రావడం, వాళ్ళందరితో కూడా మింగిల్ కావడం, ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి కుప్పం ప్రజలతో చాలా వరకు ఒక మంచి మనుషులు అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా చంద్రబాబునే గెలిపించుకోవాలనేటువంటి గట్టి ఆస్తున్నారు. మెజారిటీ గతం కంటే ఎక్కువ కూడా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక దినేష్, ఈ అప్డేట్స్ ఇంకొని చూద్దాం.